అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి ఆగస్టు 15 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉంటారు కదా, మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బను మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురుగారు మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. నీకు ఇప్పుడు కన్యా రాశి ఒక నక్షత్రాలు ఉత్తర పౌలు 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వారు ఈ యొక్క కన్యా రాశి పదలోకి వస్తారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. గ్రహబలాల ప్రకారము బుధ బలము తెలివితేటలు, మాట తీరు, వ్యాపారాన్ని అనుకూలుతుంటుంది. ఇక శని బలము ఓర్పుతో చేసే పనులకి స్థిరమైన ఫలితాలు లభిస్తాయి. గురు బలము అదృష్టము, పెద్దల సహాయము, మంచి అవకాశాలు లభిస్తాయి. సూర్య బలము ఆత్మవిశ్వాసం, గౌరవం పెరిగే అవకాశం ఉంది. ఇక కుజు బలము ధైర్యంగా పనులు పూర్చే శక్తి లభిస్తుందండి. ఇక రేపు రోజున పరిహార పరంగా ఉదయం గణపతిని ప్రార్థించండి. ఓం గం గణపతి అనే మంత్రం 100 సార్లు జపించండి. శనివారం సాయంత్రం శనిదేవుని స్మరించండి. వీలైతే పేదలకు అన్నదానం చేయండి. ఇక రేపు రోజున గణపతి ఆరాధన కన్యా రాశి వారికి అనుకూలమండి. శనివారం కావడంతో శనిదేవుని ప్రార్థన కూడా శుభప్రదము. ఇక రేపు రోజున కన్యా రాశి అదృష్ట సంఖ్యలు 5, 8. అదృష్టంగులు ఆకుపచ్చ, తెలుపు, లేతనేరం. ఇక రేపు రోజున అతి ఆలోచన చేయకుండా ముఖ్యమైన పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేయండి. డబ్బు లావాదేవీలు, ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఇక రేపటి రోజున ప్రధాన అంశంలో భాగంగా రేపటి రోజున ఈ రాశి కన్నా కూడా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలండి. రేపటి సరిగ్గా 1:10 తర్వాత మీ నుండి ఒక బంధం వెళ్ళిపోయింది అన్నట్లుగా మీకు ముఖం మీద ఉదిసినట్లుగా ఒక జ్ఞాపకం అకస్మాత్తుగా మీ జీవితంలోకి తిరిగి ప్రవేశించబోతుంది. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఊహించినటువంటి వారి వరకు ఉన్నటువంటి అసలు నిజం ఏమిటి, మీ జీవితంలో వారు మరలా రావడానికి కలిగినటువంటి కారణం ఏమిటి, ఇది ఒక మధురమైనటువంటి పునర్కలయాన్ని చెప్పుకోవాలండి. లేదా ప్రమాదకరమైనటువంటి ఏదైనా మలుపని, అసలు రేపటి జరగబోయేటువంటి ప్రధానమైన అంశాలని చాలా జాగ్రత్తగా మనం కానీ చూసినట్లయితే కనుక రేపటి రోజున మధ్యాహ్నము జరిగేటువంటి ఒక నిజం మీకు తప్పకుండా కళ్ళు తెరిపించేలా ఉండబోతుంది. చెప్పాలంటే మీరు మోటి నుండి కూడా ధనపరంగా ఏదైనా మీ దగ్గర పెద్దగా లేకపోయినా ప్రతి విషయంలో కూడా మీ ఆలోచన ఎప్పుడు కూడా రాజసంగానే ఉంటుందండి. అంటే మీకు ఉన్నా లేకపోయినా ఎప్పుడు మీరు ఉన్నది ఎవరు చెప్పుకోరనమాట. ఆ పంచుదల్లా ప్రేమను పంచినటువంటి గొప్ప హృదయం కలిగి ఉంటారు. అలాగే గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. గతాన్ని అంత త్వరగా పెద్దగా మర్చిపోలేరండి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టినా కూడా దాన్ని తాలూకు బాధని మీరు త్వరగా మర్చిపోలేరనమాట. అంతగా ఎవరైనా సరే మిమ్మల్ని బాధ పెట్టినా కూడా మీరు ఆ బాధలో ఉండిపోతూ ఉంటారు. సహాయాన్ని కూడా మీరు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అయితే ఇక్కడ ఒక బలహీనత దాగి ఉందండి. గతం మీ భవిష్యత్తు నిర్ణయించినటువంటి స్థాయికి మీరు ఎప్పుడు కూడా అనుమతిస్తారు. మీ యొక్క గౌరవము, మీ యొక్క కవచము, ఆ కవచం లోపల దాగి ఉన్నటువంటి ఏదైనా సరే సున్నితమైనటువంటి మనసు అందరికీ ఎప్పుడు కూడా అర్థం కాదండి. అయితే గత కొంతకాలంగా మీ యొక్క జీవితంలో ఒక శూన్యం ఏర్పడింది. మీరు ఎంత కష్టపడినా మీరు ఇష్టపడినటువంటి ఒక మనిషి లేదా ఒక స్నేహం లేదా ఒక పని మీ జీవితం నుండి దూరం కావటము, మీరు ఆ అడుగు అనేది ముందుకు వేయలేక వెనక్కి తిరుగుతూ మరలా ఆ రోజు వస్తే ఎంత బాగుండు అనుకుంటూ మీరు ముందుకు కూడా ప్రతిరోజు కూడా కోరుకుంటూ వచ్చారు. మీ మనసులో ఉన్నటువంటి ఒక ఆశ ఇప్పుడు వాస్తవమైతే కాబోతుందండి. ముఖ్యంగా రేపటి రోజున మధ్యాహ్నం రోజున మీరు తిరిగి వెనక్కి చూసుకునేటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున మీ సమయంలో అంటే రేపటి రోజు మీరు మధ్యాహ్నం 1:30 నుండి మీకు ఒక ఫోన్ కాలు లేదా ఇంటి గడప లేదా ఒక పాత పరిచయము మీకు కరెక్ట్గా రేపటి మీ ఇంటి గడపతో పరిచయం అయితే మీకు ఎదురు కావచ్చు. ఆ వ్యక్తి మరెవరో కాదండి, గతంలో మీ యొక్క జీవితంలో కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తి. అది ప్రాణ స్నేహితుడు కావచ్చు లేదా ఒకప్పుడు మిమ్మల్ని బాగా అర్థం చేసినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు అనమాట. ఎందుకు వస్తున్నారంటే కనుక ఆ వ్యక్తి గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకొని దూరమై ఉండవచ్చు. లేదా మీ పట్ల అప్పుడు చేసినటువంటి తప్పుకి ఇప్పుడు పశ్చాత్తాపడుతూ ఉండవచ్చు. మీ జీవితంలోకి వారు మరలా రావడానికి ప్రధానమైనటువంటి కారణం అండి. మీరు వారి జీవితంలో వదిలి వెళ్ళినటువంటి ఆ యొక్క శూన్యము, మీరు లేకుండా వారు ఎప్పుడు కూడా కష్టాలు ఒంటరితనం వారిని
మీ దగ్గరకు నడిపించింది. వారు ఇప్పుడు మీ యొక్క దగ్గరికి రావటం అంటే కేవలం పలకరించడంతో కాదండి, గతంలో జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవడానికి సిద్ధం కాబోతున్నారు. ఆ యొక్క వ్యక్తిని చూడడానికి అంటే చూడగానే మీ యొక్క గుండె ఒక్క క్షణం వేగంగా కొట్టుకుంటుంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని కూడా కలిగించే విషయం అండి. ఏంటంటే ఆ వ్యక్తి మీ జీవితం నుండి వెళ్ళిపోయి చాలా కాలం తర్వాత అయిపోయింది. వారిని మరలా చూస్తానని మీరు కలలో కూడా అనుకోని ఉండరు. ఆ వ్యక్తి వచ్చే దారిలో మీ పవిత్రమైన వ్యక్తి వచ్చే దారిలో పవిత్రమైనటువంటి ఉద్దేశం ఉందండి. వారు ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనో లేదా వారితో మరలా అంటే మాట్లాడని చెప్పి ఉద్దేశంతో అనుకుంటూ ఉంటారు. ఆ క్షణం అయితే రానే వచ్చిందండి. ఇప్పుడు కాళ్ళకు సాకారం కూడా కాబోతుంది. మధ్యాహ్నం 1:35 సమయము మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి నిజాన్ని కళ్ళు తెరిపించే విధంగా చేయబోతుంది. అయితే ముఖ్యంగా ఈ కలయిక రేపటి మీకు కారణం కేవలం ఏంటంటే మీరు ఆ వ్యక్తిని హృదయపూర్వకంగా క్షమించి తప్పకుండా వారిని మీరు అంటే మన్నించాలండి. దగ్గర తీసుకోవడమే అంటే ఆ వ్యక్తిని మీకు దగ్గరగా భగవంతుడు పంపిస్తున్నాడు. వారి యొక్క మనసులో ఉన్న అహంకారం తొలగిపోయి తప్పకుండా మీ దగ్గర అవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే వారు మీ ముందుకు వచ్చారు. కాబట్టి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మరలా మీ దగ్గరికి అయితే ఒక చేట చేర్చబోతున్నాయి. అయితే ఇక్కడ మీరు ఎవరిని కూడా గమనించాలండి. ఇక్కడ ఎవరిది కూడా కుట్రలేదు. ఇది కేవలము కర్మ ఫలితము. ఈ అద్భుతం ఏంటంటే రేపు రోజున ఖచ్చితంగా కూడా మీకు ప్రేమ సంబంధాలు అలాగే ఏదైతే అనవసరమైనటువంటి ఏదైనా సరే రేపటి మీ జీవితంలోకి అయితే అపార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి పాత జ్ఞాపకాలు మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే శుక్రుడి యొక్క కలయిక రేపటి మీకు బలంగా మారబోతుంది. మధ్యాహ్నము చంద్రుడి యొక్క స్వభావం చంద్రుడి యొక్క ప్రభావం మీపై పట్టడంతో పాత జ్ఞాపకాలు పాత పరిచయాలు పాత వ్యక్తులు మరలా తిరిగి ఉద్భవించి వాటి గురించి ఆ వ్యక్తుల గురించి మీకు తిరిగి అంటే ఏదైనా సరే రేపటి రోజు మీ మనసులో ఒక భావం అనేది ఏర్పడడానికి గ్రహగతులు కూడా సహకరించబోతుందని చెప్పుకోవాలి. మరి అందువల్ల ఈ పరిచయం మరలా పునరుకలం అని చెప్పుకోవచ్చు. మరి ఈ పునర్కలయికతో మీరు కలగబోయేటువంటి ప్రధాన నష్టం కూడా ఉందండి. ఆ వ్యక్తిని చూడగానే మీలో తేలినటువంటి పాత జ్ఞాపకాల వల్ల వచ్చేటువంటి ఎమోషనల్ కొంచెం కోపం అనేది కూడా తలెత్తేటువంటి తిరిగి మరలా మీకు ఏర్పడవటం గతంలో జరిగినటువంటి గాయాలన్నీ ఒక్కసారిగా మీ కళ్ళ ముందు కలవచ్చు. ఒకవేళ మీరు ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకపోతే అది మీ యొక్క అంటే ప్రశాంతత పూర్తిగా పాటు చేస్తుందండి. అలాగే పాత తప్పులే మరలా జరిగే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి భయపడకండి. ఏదైనా కానీ ఇదొక మంచి అవకాశంలో భావించండి. ఈ సమయంలో కొన్ని ఏదైనా సరే జాగ్రత్తలు పాటించండి. మీ జీవితంలో ఇవన్నీ మంచి అవకాశాలుగా తప్పకుండా మారతాయి. లేదా ఈ రేపటి మీరు కొన్ని పరిహారాలు కూడా చేయవలసి ఉంటుందండి. మరి ఈ సమయంలో ఎవరైనా పాత రోజు వ్యక్తులు కానీ ఎవరైనా పాత విషయాలు కానీ ఏదైనా ఒక ఫోన్ కాల్లో లేదంటే ఏదైనా పాత విషయాలకు సంబంధించిన ప్రస్తావనలు వచ్చినప్పుడు కానీ వెంటనే ఆవేశపడి ఎవరితో కూడా మీరు స్పందించకండి. వారి మాటల్ని చాలా నిదానంగా ప్రశాంతంగా వినండి. వెంటనే వారి యొక్క నిర్ణయాలకు మాత్రం రాకండి. అలాగే వారి యొక్క పరిహారం అనేది రేపటి మీరు ఖచ్చితంగా కూడా చేసుకొని తినండి. ముందు తప్పకుండా మీరు ఆ వ్యక్తిని కలిసే ముందు మీ యొక్క పాత విషయాల గురించి ఒక్కసారి మీ మనసులో ఏదైనా ఒక విషయం పదే ఆలోచిస్తూ మీ యొక్క ఆలోచనలు తిరుగుతున్నా కానీ మీరు ఏం చేయాలంటే ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అన్ని రకాల్లో కూడా మీకు పసుపు పుష్పాన్ని దగ్గర ఉంచుకోండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచి సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి రేపటి ఉపయోగపడుతుంది. మరి ఆ వ్యక్తితో మీకున్నటువంటి ఏదైనా సరే మాట్లాడేటప్పుడు గతాన్ని కొంచెం గురించి మాట్లాడుకుంటాం అయితే మంచిది. మరింత ఎక్కువగా అంటే కాసేపు మీరు అసలు దేని గురించి కూడా మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడబోతున్నారు అనే దాని గురించి జాగ్రత్తగా విని ఆ తర్వాత భవిష్యత్తు గురించి చర్చించండి. అయితే రేపటి మీ జీవితంలో అనేక రకాలుగా ప్రేమ బంధమే కావచ్చండి, ఒక స్నేహ బంధం కూడా కావచ్చు అనమాట. రేపటిలోని మీ జీవిత అందకాలు కూడా ఒక మార్పు అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటిన ఈ వ్యక్తి పరిచయము ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడము మీరు వారిని ఆహ్వానించబోతున్నారని చెప్పి ఒక సందేశం కూడా రాబోతుంది. ఒక పాత పరిచయం మీకు ఒక కొత్త పాఠాన్ని కూడా నేర్పించబోతుందండి. అయితే రేపటిన వినటువంటి మనిషిని అలాగే బాగా ప్రాణంగా ఇష్టమైనటువంటి మనిషిని తిరిగి మరలా మీరు పొందడానికి రేపటిన గ్రహగతులు అనేవి మీకు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితిని మీరు అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమండి. మీ హృదయానికి తగినటువంటి కొత్త రూపంలో మీ ముందుకు రాబోతుంది. అయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది మీకు బాగా తెలుసుకొని ఉండాలి, దానికి సిద్ధంగా ఉండాలి. గతం మిమ్మల్ని కలవడానికి మిమ్మల్ని పలకరించడానికి మీ జీవితంలో అనేక రకాల పరీక్షలు ఏదో ఒక విధంగా మిమ్మల్ని తీసుకురావడానికి మీ ముందుకు తీసుకురావచ్చు. అయితే రేపటి మీరు అన్నిటినీ కూడా సిద్ధంగా ఉండాలండి. ఏ విషయానైనా కానీ క్షుణ్ణంగా ఆలోచించండి. అలాగే రేపటి రోజున మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. పెద్దగా అంటే తీసుకునే నిర్ణయాల తర్వాత భవిష్యత్తుపై చాలా ప్రభావాన్ని కూడా చూపిస్తాయండి. కాబట్టి ఆలోచించండి. కాబట్టి రేపటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తొందరపడి మాత్రము ఏ నిర్ణయాలు తీసుకోకండి. అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా తీసుకోండి. మరి తెలిసిన కండి కన్యా రాశి వరకు జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.